పిలేర్లో నారా లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కెపాసిటీ బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి అని చాలా తేలిగ్గా చెప్పేశాడు మంత్రి. ఎవరు కోడిగుడ్డు మంత్రి ఆయన చెప్పినాడు. బొత్స గారు కూడా ఇంకా దాదాపు అదే చెప్పినాడు. అసలు దీంట్లో ఎన్ని పెట్టుబడులు వస్తాయో దేవుడికి తెలియాలా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇండోసోల్ అనే ఒక్క కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 25,000 ఎకరాలు ఆయన దొబ్బేస్తున్నారు. నేను ఈరోజు సూటిగా చెప్తున్నా, ఇదే ఆయన బినామీ కంపెనీ. నేను క్లియర్ గా చెప్తాను, ఇది నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి బినామీ. సో ఇట్లా వాళ్ళ కంపెనీలతో ఒప్పందం, 1,00,000 క్యాపిటల్ ఉన్న కంపెనీకి 25,000 ఎకరాలు ఇచ్చేస్తాం. ఇట్లా వాళ్ళ బినామీలకి ఇచ్చి ఒకే దాన్ని 10 సార్లు చెప్పి మాయ మాటలు చెప్పి తప్పించుకునేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ అండి. అందుకే కియా, ఫాక్స్కాన్ లాంటి అతి పెద్ద పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఆర్టికల్ కూడా వచ్చింది. తమిళనాడులో కొంతమంది అధికారులు అక్కడ డబ్బులు అడిగారని, అది కాదని ఆంధ్ర రాష్ట్రం గ్రీన్ కార్పెట్ వేసింది, చాలా పర్ఫెక్ట్ గా చేశారు, అందుకే మేము ఆంధ్ర రాష్ట్రం వచ్చాని ఆ రోజు కియా చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు కియా యాన్సిలరీస్ పెట్టినకొని చేశారు. ఏకంగా కియా యజమాని అక్కడున్న ఎంపీ బెదిరించాడు, కాంట్రాక్ట్లు అడిగాడు, అవన్నీ బయటకు వచ్చినాయి, ప్రజలందరూ చూశారు. సో ఇది నథింగ్ బట్ లోకల్ ఫేక్ సమ్మిట్. ఇంకన్నా పెద్ద జరిగింది ఏం లేదు. బాబు గారు అంటే ఒక బ్రాండ్. బాబు గారు చూస్తేనే పరిశ్రమలు వస్తాయి, జగన్ చూస్తే జైలు తప్ప ఇంకా వేరేదేమి రావు. అందుకే ఆయన చుట్టుపక్కల 6 డజన్ దొంగలు ఈరోజు ప్రజా భూమిని, ప్రజా ధనాన్ని స్వాహా చేసేదానికి ఇదంతా చేశారు. ఈ సమ్మిట్ లో చాలా క్లారిటీగా అసలు ఒక్కటి కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి నాకు కంపడట్లేదు. కెపాసిటీ లేని పరిశ్రమలు, కంపెనీలు, అనుభవం లేని కంపెనీలు వాళ్ళొచ్చి పెట్టుబడులు పెడతానంటే చాలా విచిత్రంగా నాకు అనిపించింది. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం అనేది ప్రభుత్వం పేర్కొంది తప్ప ఆ కంపెనీల నుంచి ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, ప్రెస్ రిలీజ్ కూడా రాల. ఎస్, మేము పలానా కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, పెట్టుబడి పెడుతున్నాం అని ఒక్క కంపెనీ చెప్పలా. వింతగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చూస్తే ఎక్కడ కానీ ఎంత డబ్బులు పెడుతున్నామో, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నామో చెప్పలా. సో ప్రభుత్వ లెక్కలు రాసేస్తుంది. ఇంకా ప్రభుత్వ లెక్కలు కూడా ఒక రోజు ఒకటి వచ్చింది, 2 రోజు ఒకటి వచ్చింది.